టీఎస్ టాప్ 9 న్యూస్ చూద్దాం. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మహబూబాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 కాలువలు, ఉప కాలువలని పరిశీలించారు. అనంతరం మరిపేడ మండల కేంద్రంలోని 1,89,00,000 వ్యయంతో చేపట్టిన కొండ సముద్రం చెరువు పునరుద్ధరణ, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు రీసెర్చ్ చేసి రచించిన పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ ఎకానమీ అనే పుస్తకాన్ని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ఆవిష్కరించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గురించి అనేక అంశాలను స్పృశించి రాసిన ఈ పుస్తకం ఎందరికీ ఉపయోగపడుతుందని అన్నారు. సింగరేణి సంస్థలో సమ్మె సైరన్ మోగబోతోంది. వారసత్వ ఉద్యోగాల సాధన కోసం జాతీయ కార్మిక సంఘాలు ఈ నెల 15 నుంచి సింగరేణిలో నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించాయి. ఈ మేరకు కార్మికులను సమ్మెకు సమాయత్తం చేయడానికి బొగ్గు గనుల దగ్గర ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత ఉన్న జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని నేటివ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ కోరింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగులు హైదరాబాద్లోని గన్ పార్క్లో అమరవీరుల స్తూపం ముందు నిరసన ప్రదర్శన చేశారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఒక మహిళకు ప్రాణం మీదకు తెచ్చింది. వారం క్రితం బుక్యా సరోజ అనే మహిళకు డాక్టర్లు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయినప్పటి నుంచి ఆ మహిళ కడుపులో నొప్పిగా ఉందని చెప్పినా డాక్టర్లు పట్టించుకోకుండా పంపేశారు. దాంతో మహిళ ఆరోగ్యం విషమించింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు అంటున్నారు. ఖమ్మం నగరంలోని విజయలక్ష్మి ఆసుపత్రిలో ఓ మహిళకు అనుమతి లేకుండా గర్భసంచి తొలగించారనే ఆరోపణలొచ్చాయి. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న అసిస్టెంట్ డిఎంహెచ్ఓ డాక్టర్ మాలతి ఆసుపత్రిలో తనిఖీలు చేశారు. అనుమతులు లేకుండా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాల మీదకి తెస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తి కోసం తల్లి బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించిన ప్రబుద్ధుడిని నేరేడ్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. తాను బతికి ఉండగానే తనకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని కొల్లగొట్టడానికి దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నాడని ప్రసూనాంబ అనే మహిళ ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ద్విచక్ర వాహనాలు దొంగతనం చేసి వాటిని OLX లో పెట్టి అమ్ముతున్న ముఖ్తర్ ఖాన్, సయ్యద్ తౌఫిక్ అనే దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 4 లక్షల రూపాయల విలువైన ద్విచక్ర వాహనాల్ని స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఆధ్వర్యంలో సమ్మేళన కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కొడబాయి పురుషోత్తం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, వెదిరే శ్రీరామ్, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.